L4 L5 డిస్క్ సర్జరీ అంటారు. L4 L5 అంటే ఏంటంటే మన బ్యాక్ బోన్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మన బ్యాక్ బోన్లో ఏంటంటే ఇది మన మెడ నుంచి మనం కూర్చునే వరకంతా బ్యాక్ బోన్ అంటారు. ఇది మనకి సపోర్ట్ లాగా ఇస్తుంది అనమాట. ఈ బ్యాక్ బోన్ లోపల పెద్ద నరం ఉంటుంది, స్పైనల్ కార్డ్ అని. సో ఆ స్పైనల్ కార్డ్ నుంచి ఈ నరాలన్నీ వస్తాయి అనమాట. సో మనకి బలం కావాలన్నా, స్పర్శ కావాలన్నా సిగ్నల్ అంతా ఈ నరం నుంచి వస్తాయి అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి నడుం నుంచి వచ్చే నరాలన్నీ ఏంటంటే కాళ్ళకు వస్తాయి. సో ఇక్కడ ఏమైనా నరం ఎఫెక్ట్ అయితే కాళ్ళంతా లాగటము, గుంజటము, తిమ్మిరిలాగా రావటము, షాక్ కొట్టినట్టు అవటము, ఇలాంటి కండిషన్స్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఎక్కువైంది అనుకోండి, కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది, చెప్పులు వేసుకోనికి రాదు. దాంతోపాటు ఏంటంటే మనకి యూరిన్ వెళ్ళాలన్నా, మోషన్ వెళ్ళాలన్నా, మూత్రం ప్రతిదానికి సిగ్నల్ ఇక్కడ నుంచే వస్తుంది. నార్మల్గా ఏంటంటే ప్రతి బోన్ మధ్యలో ఈ డిస్క్లు ఉంటాయి. ఆ డిస్క్ అనేది ఏంటంటే ఒక షాక్ అబ్జర్వర్ కుషన్ లాగా అనమాట. జనరల్గా ఏంటంటే L4 L5 మధ్య ఏంటంటే మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. కొంచెం డిస్క్ ఇది ప్రతి బోన్ మధ్యలో ఇది కనిపిస్తుంది, ఈ బ్లూ కలర్ది డిస్క్ అనమాట. ఈ డిస్క్ అనేది ఏంటంటే బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో అలా నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ నరం వెళ్ళే దారంతా లాగటం, గుంజటం ఇవన్నీ, లేకపోతే బలం తగ్గిపోవడం ఇవన్నీ అవుతాయి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మనకి వాళ్ళకి లైఫ్ స్టైల్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, అసలు నడవనీకి రావట్లేదా, దాన్ని బట్టి ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో ఏం చేస్తామంటే ఆ డిస్క్ ఎందువల్ల ప్రాబ్లం వస్తుంది దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఆ పోస్చర్ కరెక్షన్ చేయమంటాం అనమాట. ఎందుకంటే మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా కర్వ్స్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఏం చేస్తారు, కూర్చునే పొజిషన్ సరిగ్గా ఉండదు, ఇట్లా కూలబడ్డట్టు కూర్చుంటారు, నెక్నంతా బెండ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ నరం ఎల్లకాలు చిన్న అయిపోయి నరాన్ని పట్టేస్తుంది. సో కొంచెం పోస్చర్ కరెక్ట్ చేస్తాము. ఈ ఏదైతే స్పైన్ అంటారో ఆ స్పైన్ చుట్టూ పారాస్పైనల్ మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసేటట్టు చేస్తాము. జనరల్ ఈ డిస్క్ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది, ఎక్కువ హెవీ వెయిట్లు లేపినా, లేదంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, కొంచెం ఈ రఫ్ రోడ్స్లో వెళ్ళే వాళ్ళు, ఆ షాకింగ్ ఎఫెక్ట్కి ఈ డిస్క్ బల్జ్ అయినట్టు అయ్యి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో మనమైతే ఏం చేస్తాం, ఫస్ట్ ఇనీషియల్గా అయితే మెడికేషన్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవన్నీ స్ట్రెంగ్తనింగ్ చేపిస్తాము. లేదు తన కండిషన్ బలం తగ్గిపోతుంది, తనకి డిస్టర్బ్ చేస్తుంది, నడవనీకి రావట్లేదు, అలాంటి కండిషన్లో ఏం చేస్తామంటే ఏదైతే ఈ బల్జ్ అయిన డిస్క్ని మనం వెనక నుంచి వెళ్ళి మనం ఏంటంటే ఇదంతా లామినా అంట అనమాట. ఆ లామినాలో చిన్న హోల్ చేసి ఏదైతే బల్జ్ అయిన డిస్క్ని రిమూవ్ చేసేసి దాన్ని డీకంప్రెస్ చేస్తాం అనమాట. సో అప్పుడు దాకా పట్టేసి ఉన్న నరం కాస్త రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. సో ఇది మనము జనరల్గా ఏంటంటే మినిమం 6 months అయినా డ్యూరేషన్ మెడికల్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి అప్పటికి తగ్గలేదంటే మాత్రము ఆ చిన్న హోల్ చేసి లామినోటమీ, డిస్కెక్టమీ అంటారు. లేదంటే కొంచెం ఇక్కడ వరకు కట్ చేసి లామినెక్టమీ, డిస్కెక్టమీ అంటారు. సో అది ఏదైతే ప్రెషర్ ఉన్నది అది తీసేసి ఆ స్పేస్ని ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తాం అన్నమాట.